హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఏదైనా మొబైల్ని తీసుకున్నా లేదంటే కంప్యూటర్ని తీసుకున్నా దానికి హార్ట్లా సిపియు అయితే పనిచేస్తుంది. అంటే మనం అందులో ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ సిపియు వల్లనే ఆ పని అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ ఫోన్ కానీ లేదంటే కంప్యూటర్ కానీ దాని స్పెసిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే అక్కడ ప్రాసెసర్ డీటెయిల్స్ దగ్గర 2.5 GHz కానీ లేదంటే 3.5 GHz కానీ అని ఉంటుంది. ఇప్పుడు మరి అసలు అది ఏంటి అన్నది చూసుకున్నట్లయితే ఆ 2.5 GHz కానీ లేదంటే ఆ 3.5 GHz కానీ ఆ ప్రాసెసర్ యొక్క క్లాక్ స్పీడ్ అని అర్థం. ఇప్పుడు ఈ క్లాక్ స్పీడ్ అంటే ఏంటి అన్నది పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఇప్పుడు సిపియు ఎంత ఫాస్ట్గా ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదు అన్నదే ఈ సిపియు యొక్క క్లాక్ స్పీడ్ అని అర్థం. దీన్నే మనం క్లాక్ రేట్ అని కూడా అంటాం. ఇప్పుడు ఈ రేటు గురించి చూసుకున్నట్లయితే ఇది సమయం గురించి తెలిపేది. అంటే దీన్ని టైంలో చూసుకున్నట్లయితే ఈ సిపియు ఒక సెకండ్కు ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదు అని అర్థం. దీన్నే మనం క్లాక్ సైకిల్ లేదంటే ఎగ్జిక్యూషన్ సైకిల్ లేదంటే ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ అని కూడా అంటాం. ఇప్పుడు ఈ సిపియు ఏం పని చేస్తుంది అన్నది చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏదైనా యాప్ని ఓపెన్ చేద్దాం అని అనుకున్నాం అని అనుకోండి. ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ని సిపియు తీసుకుంటుంది. అంటే దీన్ని ఫెచింగ్ అని అంటాం. ఆ తర్వాత తీసుకున్న ఇన్స్ట్రక్షన్స్ని డీకోడ్ చేస్తుంది. డీకోడ్ చేసిన ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాత మనకు యాప్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ యాప్ ఓపెన్ అవ్వడం మొదలైన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు జరిగిన ఈ సైకిల్ అయితే ఈ ప్రాసెసర్ సేవ్ చేసి పెట్టుకుంటుంది. దీన్నే మనం రైట్ బ్యాక్ అని కూడా అంటాం. అలాగే ఆ స్టోర్ చేసుకున్న డేటానంతా మనం క్యాచ్ మెమరీ అని కూడా అంటాం. ఇప్పుడు మనం ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామనుకోండి సిపియుకి, అది ఫెచింగ్ చేస్తుంది ఫస్ట్ది. ఆ తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్స్ని డీకోడ్ చేస్తుంది. ఆ తర్వాత ఆ డీకోడ్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ తర్వాత రైట్ బ్యాక్ చేసుకుంటుంది. ఇది మనకు 4 దశలలో జరుగుతుంది. అలాగే ఆ యాప్ ఓపెన్ చేయడానికి సిపియు ఎన్ని ఎగ్జిక్యూషన్ సైకిల్స్ని అయితే తీసుకుంటుందో అవి ఆ యాప్ ఓపెన్ చేయడానికి సిపియుకి పట్టే క్లాక్ సైకిల్స్ అనే అర్థం. ఇప్పుడు మనం ఇవే 2.5 GHz ప్రాసెసర్ తీసుకున్నా లేదంటే 3.5 GHz ప్రాసెసర్ తీసుకున్నా ఇవి ఇప్పుడు ఒక సెకన్కు ఎన్ని సైకిల్స్ని చేస్తాయి అన్నది చూద్దాం. ఇప్పుడు 2.5 GHz ప్రాసెసర్ తీసుకున్నట్లయితే మనకు ఒక సెకన్కు 250 కోట్ల క్లాక్ సైకిల్స్ని అయితే అది ఎగ్జిక్యూట్ చేయగలదు. అలాగే 3.5 GHz ప్రాసెసర్ తీసుకున్నట్లయితే అది ఒక సెకన్కు 350 కోట్ల సైకిల్స్ని అది ఎగ్జిక్యూట్ చేయగలదు. ఇప్పుడు మనం స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ 1 GHz లేదంటే 2 GHz లేదంటే ఈ 2.5 GHz అండ్ ఈ 3.5 GHz అనేది మ్యాటర్ కాదు. ఎందుకు అన్నది చూసుకున్నట్లయితే సిపియు జనరేషన్ పెరిగే కొద్దీ సిపియు పర్ఫార్మెన్స్ని బెటర్గా బిల్డ్ చేస్తారు. అందువల్ల మనం ఇప్పుడు ఏదైనా ప్రాసెసర్ కొంటున్నట్లయితే అందులో లేటెస్ట్ జనరేషన్ యొక్క ప్రాసెసర్ని తీసుకోవడం మంచిది అని నా అభిప్రాయం. నేను మీకు అదే సజెషన్ చేస్తాను. అలాగే ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. అంటే మనం ఇప్పుడు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ లేటెస్ట్ జనరేషన్గా ఉంది కదా. ఇప్పుడు మరి ఆ లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ కాకుండా మనం ఇప్పుడు స్నాప్డ్రాగన్ 695 ఆర్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకున్నట్లయితే మనకు ఆ స్నాప్డ్రాగన్ Gen 3 ప్రాసెసర్ కంటే ఇవి చాలా తక్కువగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఒక యాప్ ఓపెన్ చేయడానికి ఈ స్నాప్డ్రాగన్ 695కి ఒక 5 సైకిళ్ళు లేదంటే 10 సైకిల్స్ పట్టాయనుకోండి. ఇప్పుడు ఈ స్నాప్డ్రాగన్ Gen 3 ప్రాసెసర్ ఒక్క సైకిల్లోనే దాన్ని ఓపెన్ చేయగలదు, లేదంటే 2-3, అంతేగాని ఎక్కువగానైతే తీసుకోదు. అంటే దానికంటే బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. సో మనం ఇప్పుడు ఏదైనా ప్రాసెసర్ కొంటున్నట్లయితే లేటెస్ట్ జనరేషన్లో కొనడం అత్యుత్తమం అని అయితే నా సలహా. మరి ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై నవ్.